రామాయణంలో లంకాదహనం అంటే కేవలం హనుమంతుడు తోకతో లంకను తగలబెట్టడం మాత్రమే కాదు. దీని వెనుక ఒక శాపం, ఒక అద్భుతమైన వ్యూహం మరియు రావణుడి అహంకారానికి పునాది ఉన్నాయి. లంకాదహనం. హనుమంతుడు లంకను ఎందుకు బూడిద చేశాడు? సీతమ్మ జాడ తెలుసుకున్న హనుమంతుడు కేవలం వార్తను తీసుకువెళ్లడమే కాకుండా రావణుడికి ఒక గట్టి హెచ్చరిక పంపాలనుకున్నాడు. ఆ హెచ్చరికకు రూపమే లంకాదహనం. 1. అశోకవనంలో విధ్వంసం. సీతమ్మను చూసిన తర్వాత హనుమంతుడు నేరుగా వెనక్కి వెళ్ళిపోవచ్చు, కాని రావణుడి బలం ఎంత, లంక రక్షణ వ్యవస్థ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి ఆయన అశోకవనాన్ని నాశనం చేయడం మొదలుపెట్టాడు. రావణుడి కొడుకు అక్షయకుమారుడిని సంహరించాడు. చివరికి ఇంద్రజిత్ ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి లొంగిపోయినట్లు నటించి రావణుడి సభకు వెళ్లాడు. 2. రావణుడి అహంకారం, హనుమంతుడి చమత్కారం. సభలో రావణుడు హనుమంతుడికి కూర్చోవడానికి ఆసనం కూడా ఇవ్వడు. అప్పుడు హనుమంతుడు తన తోకను పెంచి దానితోనే ఒక పెద్ద కుర్చీలాగా చుట్టుకొని రావణుడి కంటే ఎత్తైన స్థానంలో కూర్చుంటాడు. ఇది చూసి రావణుడు ఉగ్రరూపం దాల్చాడు. దూతను చంపడం ధర్మం కాదని విభీషణుడు చెప్పడంతో కోతికి తోక అంటే ప్రాణం కదా, ఆ తోకకే నిప్పు పెట్టండి అని రావణుడు ఆజ్ఞాపిస్తాడు. 3. లంకకు శాపం అంటే పార్వతీదేవి శాపం. చాలామందికి తెలియని విషయమేమిటంటే లంకాదహనం వెనుక పార్వతీదేవి శాపముంది. పూర్వం శివుడు పార్వతి కోసం బంగారు లంకను నిర్మిస్తాడు. దానికి గృహప్రవేశం చేయించడానికి వచ్చిన రావణుడు దక్షిణగా ఆ లంకనే అడుగుతాడు. శివుడిచ్చేస్తాడు. కాని పార్వతీదేవి ఆగ్రహించి, ఏ లంకను చూసి నువ్వు గర్వపడుతున్నావో అది ఒక కోతి వల్ల కాలి బూడిదవుతుంది అని శపిస్తుంది. ఆ శాపాన్ని నెరవేర్చడానికి హనుమంతుడు నిమిత్తమాత్రుడై వచ్చాడు. తోకకు నిప్పు, లంకలో మంటలు. లంకలో ఉన్న బట్టలన్నీ హనుమంతుడి తోకకు చుట్టారు. వేల గ్యాలన్ల నెయ్యిని తోకపై పోశారు. నిప్పు పెట్టగానే హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి ఒక భవనం నుండి మరో భవనానికి దూకుతూ లంకను తగలబెట్టాడు. మాయావి రావణుడు నిర్మించిన ఆ అద్భుత నగరం కళ్లముందే కాలిపోతుంటే రాక్షసులు ఏం చేయలేకపోయారు. హనుమంతుడు కేవలం 3 చోట్ల మంటలు పెట్టలేదు. సీతమ్మ ఉన్న అశోకవనం, ధర్మాత్ముడైన విభీషణుడి ఇల్లు, భక్తులు ఉన్న ప్రాంతాలు. 5. సముద్రంలో తోకను చల్లార్చడం. మొత్తం లంకను కాల్చిన తర్వాత హనుమంతుడు సముద్రంలో తన తోకను చల్లార్చుకుంటాడు. అప్పుడే ఆయనకొక సందేహం వస్తుంది. మంటల వల్ల సీతమ్మకు ఏమైనా అయ్యిందా అని. వెంటనే వెళ్లి ఆమె క్షేమాన్ని చూసి ఆమె ఇచ్చిన చూడామణిని తీసుకొని రాముడి దగ్గరకు బయల్దేరుతాడు. లంకాదహనం అనేది కేవలం ఒక సంఘటన కాదు, అది రావణుడి పతనానికి నాంది. ఒక సామాన్య వానరుడనుకున్న హనుమంతుడు రావణుడి గర్వాన్ని అణచివేసి రాముడి విజయానికి బాటలు వేశాడు. హనుమంతుడు లంకను కాల్చడం కరెక్టేనా, లేక శాంతియుతంగా వెళ్లి ఉండవచ్చా? మీ ఆలోచనలను కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. రామాయణం, మహాభారతంలోని ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.